ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేచి దీపక్ అవును మమ్మీ, కాకపోతే మనం ఏదైనా కొంచెం జాగ్రత్త పడాలి అనగానే అప్పుడే హారతి అనే అమ్మాయి దీపక్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చూడగానే షాక్ అయిపోతాడు. ఎవర్రా దీపక్ ఈ టైంలో అనగానే అది మమ్మీ నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పురా అనగానే సరే సరే వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరు దీపక్ అనగానే నా ఫ్రెండ్ మమ్మీ, వాడికి కొంచెం కడుపు నొప్పిగా ఉందంట, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అనగానే వెంటనే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది. సమయానికి నీ ఫ్రెండ్ ఎవడో మంచిలాగా ఆదుకున్నాడురా, మంచిగా ఆదుకున్నాడు, ఎలాగో హాస్పిటల్కి వెళ్తావు కదా అక్కడ ఆ రాఘవగడ అంతు కూడా చూసే అనగానే సరే మమ్మీ నేను కూడా అదే అనుకున్నాను, ఇలా అనుకున్నాను, అలా నువ్వు బయటకు అనేసావు అనగానే సరే అని చెప్పేసి దీపక్ వెళ్ళిపోతాడు కదా. రూప వచ్చి ఎందుకు ఇదంతా చేస్తున్నావు, రాఘవని చంపాలని చూసింది నువ్వే కదా, ఆ రోజు మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా మా అమ్మ మీద ఎందుకు ఇంత కక్ష కట్టావు, మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసింది అని రూప నిలదీయడంతో మీ అమ్మ నాకు అన్యాయమే చేసింది అనగానే ఏం అన్యాయం చేసింది అని రూప అడుగుతూ ఉంటే విజయాంబిక వెంటనే అన్యాయమా, మీ అమ్మ మహా పాపం చేసింది, మా ఇంట్లో అడుగు పెట్టకముందు నేనే మహారాణిలాగా ఉండేదాన్ని, కానీ మీ అమ్మ ఏ రోజైతే ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుంది, నా తమ్ముడు నన్ను ఒక మనిషిలాగా చూడడం మానేశాడు, ప్రతి దాంట్లో విరూపాక్షి విరూపాక్షి అంటూ విరూపాక్షికి సపోర్ట్ చేస్తూ ప్రతి పాత జ్ఞాపకాలన్నీ కూడా చెప్తూ ఉంటే రూప షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు నీ వైపు న్యాయం ఉందని అనుకుంటున్నావేమో, ఎప్పటికీ నీ వైపు న్యాయం లేదు, న్యాయమే గెలుస్తుంది, ఆ న్యాయం ఎప్పటికీ గెలవదు, మా అమ్మ తప్పు చేయలేదని ఖచ్చితంగా రాఘవ్ గారితో నిజం చెప్పించి తీరతాను, నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేలా చేస్తానని చెప్పేసి విజయాంబిక చంప పగలగొట్టి మరి రూప వార్నింగ్ ఇచ్చి వెళ్ళగానే ఈ రూప నాకు వార్నింగ్ ఇచ్చి చంప పగలగొట్టే వరకు వచ్చిందా, దీని అంతా చూస్తాను అని చెప్పేసి విజయాంబిక అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇక హారతి అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది కదా, అక్కడికి దీపక్ వెళ్తాడు. హారతి అనే అమ్మాయి చాలా అందంగా రెడీ అయి ఉండడంతో హారతిని చూస్తుంటే కన్ను ఆర్పకుండా ఆర్పేయాలనిపిస్తుంది, రోజు రోజుకి అందం పెరిగిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వెంటనే దీపక్ ఏంటి దీపక్ అలా చూస్తున్నావు అని చెప్పేసి హారతి అంటూ ఉంటుంది. ఏం లేదు, నీ అందాన్ని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే దీపక్ అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక దీపక్తో ఇలా అంటూ ఉంటాడు, అయినా కడుపు నొప్పి అది ఇది అని అన్నావు, అలా ఉన్నావేంటి అని అంటూ ఉంటే కడుపు నొప్పి అంటే అలా కాదు, నీ మాయతో నీ చూపులతో నాకు కళ్ళు తిరిగేలా చేసావు కదా అనగానే ఏంటో కొంచెం క్లారిటీగా చెప్పు హారతి అనగానే వెంటనే ఇక నా కడుపులో బుజ్జి దీపక్ పెరుగుతున్నాడు అనగానే ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు. మరి ఇదంతా రాజు రూప ఆడిన జగన్ నాటకమా, లేదా మందారానికి అన్యాయం చేసి నిజంగానే ఒకప్పుడు మందారాన్ని ఇబ్బంది పెట్టినట్లుగా దీపక్ మళ్ళీ హారతి ఉచ్చులో పడి మరి హారతిని కూడా ఇబ్బంది పెట్టపోయాడా, హారతిని చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి మందారం రావడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి నిజంగా ఇది రాజు రూప ఆడిన జగన్ నాటకమా, విజయాంబిక దీపక్ని ప్రతాప్ దగ్గర ఇరికించడానికి, మరి హారతి ఎవరి మనిషి అసలు ఏంటనేది నెక్స్ట్